వదిలిపెట్టను. ఆ అవెంజర్స్ లో ఒక్కడిని కూడా వదిలిపెట్టను. నన్ను బంధించడానికి చూసిన ధనుగాన్ని వదిలిపెట్టను. నాకు ఒక అద్భుతమైన బ్లాక్ హోల్ శక్తి వచ్చింది. దాని ద్వారా అందరినీ మాయించేసేస్తా. ఇప్పుడు వచ్చేసి ఆ బ్లాక్ హోల్ శక్తి పనిచేయాలంటే ఈ సిటీలోని ఎక్కడ కూడా కరెంటు ఉండకూడదు. ఈ కరెంటే లేకుండా నేను మాయించేసేస్తా. ఆ తర్వాత ఈ అవెంజర్స్ ని, ఆ ధనుని, ఆ సించాన్ని మాయించేసేస్తా. ఇప్పుడు చూడండి నా పవర్. తీసుకో. ఇప్పుడు అవ్వలేదా? ఇప్పుడు చూపిస్తా. ఒకే దెబ్బకి కరెంటు ఎగిరిపోయింది. రేయ్, మీ పని పట్టడానికి వస్తున్నాడ్రా ఈ థానోస్. కాచుకోండి. ఏంటి కరెంటు తీసేశాడా? ధను అన్న లేవయ్యా, కరెంటు తీసేశాడు. అరే, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కానీ ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నాడు. ఈ వేసవికాలం నాకైతే ఒక్కబెట్టేస్తుంది. ధను అన్న, అమ్మా, సిటీ మొత్తం చీకటి అయిపోయింది కదా. ధను అన్నను ఒకసారి లేపాలి. నాకు ఇంట్లో ఉంటే మొత్తం చెమట ఎక్కేసి నిద్ర పట్టట్లేదు. నేను డాబా పైకి వెళ్ళిపోయి పడుకుంటా. అప్పుడు మంచిగా నిద్ర పడుతుంది. గాలే తగలట్లేదు. ధను అన్న, అర్జెంటుగా ఇప్పుడు నేను డాబా పైకి వెళ్ళాలనుకుంటున్నాను. వస్తావా? రా, పైన పడుకుందాం. నిద్ర లేదంటే నేను రాను, నువ్వు వెళ్ళరా. నా వల్ల కాదు, నాకు నిద్ర లేదు, పడుకుంటా. ఈ ధను అని రాత్రి నిద్ర లేపి అడగడం నా తప్పబ్బా. ఎందుకంటే ఎప్పుడు చూసినా నా వల్ల కాదు అంటాడు. సరే, నేను పడుకుంటా. ఈ వేసవికాలం నాడు ఈ కరెంటు తీసేస్తున్నాడు అబ్బా. నాకు చాలా కోపం వస్తుంది. కరెంటు తీసేసి అస్సలు ఇవ్వట్లేదు. అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలి? చేసింది ఇంకేం లేదు. మంచిగా మేడపైన పడుకుంటే చల్లగా గాలి వస్తుంది, అంతే కదా. ఓకే, మేడపైన కూడా అందుకే నేను బెడ్ వేసుకొని రెడీగా ఉంచాను. ఈ మధ్య కరెంటు తీస్తున్నాడని. ఇప్పుడు మంచిగా పడుకోవచ్చు. నాకు చాలా నిద్ర వస్తుంది అబ్బా. నేను పడుకుంటా ఇక. ముందుగా ఈ ధను ఇంకా బుల్లి బుడంకాయ సించాన్ గాడి ఇంటి దగ్గరికి మనం చేరుకున్నాం. ముందుగా వీళ్ళతో ప్రారంభిద్దాం. నా దగ్గరున్న బ్లాక్ హోల్ శక్తిని ఉపయోగించానంటే ఏదైనా సరే మాయమైపోతుంది. దాన్ని మాయం చేసిన తర్వాత అది వెనక్కి తిరిగి రాదు. ఇప్పుడు వీళ్ళింటిలోకి వచ్చాం. వీళ్ళందరూ కిందనే పడుకుంటారు. ఇన్నాళ్ళు నాకు మనసు ప్రశాంతత లేకుండా చేసి ఇప్పుడు వీళ్ళు పడుకుంటారా? పడుకుంటే నేను పడుకోనిస్తా అనుకున్నారా? వదిలిపెట్టడానికి నేనేమన్నా అమ్మమ్మని అనుకుంటున్నారా? థానోస్, రేయ్ థానోస్ రా. ప్రతి ఒక్కడికి చుక్కలు చూపించేసి నా బ్లాక్ హోల్లో అందరినీ బంధించేస్తా. ఇప్పుడు నా శక్తి లోపలికి అందరినీ ఉన్నారా? రే, ఆ బుల్లి బుడంకాయ గాడు కనబడట్లేదు. వాడు లేకపోతే ఏంటి? వీడిని ముందుగా పట్టుకొని ఎరయ్యాల్సిందే. అప్పుడు మొత్తానికి వీళ్ళు లెవెల్లోకి వస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. అయిపోయాడు. వీడు నా బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఆ అవెంజర్స్ ని కూడా పట్టుకొని నా బ్లాక్ హోల్ లో వేసేయాలి. ఆ సించాన్ గాడు కళ్ళేనట్టుగా ఉన్నాడు. వాడేం చేస్తాడులే, బుల్లి బుడంకాయ గాడు. ముందుగా అవెంజర్స్ లో ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా ఆ టోనీ, హల్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇంకా ఫ్లాష్, ఎవడెవడైతే ఇప్పుడున్నాడో అందరినీ నా బ్లాక్ హోల్ లోకి వేసేస్తా. నా బ్లాక్ హోల్ శక్తి చూస్తున్నారా? ఎవరిని వదిలిపెట్టను. ఈ ప్రపంచంలో ఉన్న జనాభాని 50% తగ్గించేస్తా. ముందుగా వీళ్ళు పట్టుకుంటే నాకు అడ్డు ఎవ్వరు రారు. ఈ అవెంజర్స్ గాడాలందరికీ చుక్కలు చూపిస్తా. వచ్చేసాడ్రా మీకు మొగుడు, ఈ వన్ అండ్ ఓన్లీ థానోస్. ఇప్పుడు ఈ అవెంజర్స్ గాలికి కళ్ళు కనబడవు. ఎందుకంటే మనం కరెంటుతో పాటు వెలుగును కూడా తీసేసాం. వాళ్ళకి చిమ్మ చీకటి అయిపోతుంది, ఏది కూడా కనబడదు. ఇప్పుడు నేను లోపలికెళ్ళి నా శక్తి ఉపయోగించి వాళ్ళందరినీ బంధించేస్తా. వచ్చిందిరా, మీకు టైము మూడింది. మీకు మొగుడు వచ్చాడు. నన్ను ఇంతకు ముందు అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఆడుకున్నారు కదా. అలానే లాస్ట్ కి ఆ హల్క్ గాడిని కూడా నేను లోపల బంధించేస్తా. దద్దమ్మలందరూ ఎక్కడున్నారు?
ఆ దద్దమ్మ ఐరన్ మ్యాన్, ఫ్లాష్, హల్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ మొత్తానికి వీళ్ళైతే ఉన్నట్టు మనకు తెలిసింది. రిమైనింగ్ అవెంజర్స్ ఇక్కడ లేరు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పని కూడా పడతాను. వాళ్ళు ఇక్కడికి రావడానికి అస్సలు ఛాన్సే లేదు. వాళ్ళు ఇక్కడ లేరు, ఆకాశలోకంలో ఉన్నారు. ఇప్పుడు ఈ భూలోకం నా చేతిలోకి రాబోతుంది. ఈ రూమ్ లో రేయ్ స్పైడర్ మ్యాన్, నిలబడి ఏం చేస్తున్నావు? నీ కళ్ళు కనబడవు. వాడిని మనం స్మాష్ చేసి పడేశాం. ఇంకా ప్రతి ఒక్కరిని స్మాష్ చేసి నా బ్లాక్ హోల్లోకి పంపించేసి అక్కడ నేను బంధించి పడేస్తా. ఆహా, ఇప్పుడు చూపిస్తా చూడు. అయిపోయారా మీ నా చేతిలో. వెనక్కి తిరిగి చూడరా సూపర్ మ్యాన్. వీడు కూడా అయిపోయాడు. ఈ చీకటిలో నాకు మాత్రమే కళ్ళు కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ ఎవడున్నాడో చూడాలి. ఎవడిని కూడా వదిలిపెట్టను. మొత్తానికి వీళ్ళందరూ దొరికేశారు నా చేతికి. వచ్చాన్రా, నీ గురించే ఎదురు చూస్తున్నా. రైట్ టోనీ, ఇప్పుడు నిన్ను కూడా నా బ్లాక్ హోల్లోకి పంపించేశా. ఇక్కడితో ఇంకా అయిపోలేదు. ఇంకా కొంతమంది బ్యాలెన్స్ మిగిలారు. అదే ఆ హల్క్ ఇంకా ఫ్లాష్. వాళ్ళని కూడా అక్కడికి పంపించేస్తే నోరు మూసుకొని అక్కడ కూర్చుంటారు. వాళ్ళు లైఫ్ లో బయటికి రాలేరు. లోపల ఎక్కడ దాగున్నారా? ఇక్కడే ఉన్నారా? నా బ్లాక్ హోల్ దెబ్బ రుచి చూడండి. నువ్వు కూడా చూడు. మొత్తానికి ఈ అవెంజర్స్ ని, ఆ ధనుగాన్ని అందరినీ నా బ్లాక్ హోల్ లోకి పంపించేసా. ఈ భూలోకానికి అధినేత ఈ థానోస్ జీజీ. ఎవరిని వదిలిపెట్టండ్రా. ఇంకా వదిలిపెట్టడానికంటూ ఎవ్వరు లేరు. ఈ ప్రపంచాన్ని నాశనం చేసి 50% జనాభా ఉండేలా చేసి అందరినీ నా బానిసలు చేసుకుంటా. మొత్తానికి నా పని ముగిసింది. ఇంకా ఈ సిటీకి రావాల్సిన ఆ కరెంట్ ఏదో మనకి అవసరం లేదు. అది వీళ్ళ మొహాన్నే పడేద్దాం. ఎక్కువసేపు మనం ఉన్నా కూడా సమాచారం అందరికి వెళ్ళిపోతుంది. సమాచారం వెళ్ళడం కాదు, మొత్తం నేనే చెప్తాను. రేయ్, నా మాటలు అందరికి ఇప్పుడు వస్తాయి. ఈ కరెంట్ రాగానే నేను చేసింది అందరూ వింటారు. కరెంటు తీసుకున్నారు కదా, ఇప్పుడు అవెంజర్స్ ఎవ్వరు లేరు. మీ మీదకి ఒక 10 రోజుల్లో అటాక్ కి వస్తారు. పారిపోవడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడికి వెళ్ళలేరు. ఈ ప్రపంచం నా సొంతం కాబోతుంది. ఏంటిది? మార్నింగ్ లేవగానే ఇంత ఎండ కొడుతుంది మొహానికి. నేను లేస్తానబ్బా. ఏంటో, నేను పైన పడుకుందామంటే ఎక్కువసేపు పడుకోవడానికి అవ్వదు. నాకంతా సెలవులు, సమ్మర్ హాలిడేస్ ఉన్నా కూడా మంచిగా పడుకోలేకపోతున్నాను. ఏంటో, సర్లే ఇంకేం చేస్తాము. పైన పడుకుంటే ఎండ తగులుతుంది. కిందకి వెళ్ళి పడుకుందామా? సరే వెళ్దాం. ధను అన్న మంచిగా పడుకొని ఉంటాడేమో నాకు తెలిసి. ధను అన్నే బెస్ట్. ధను అన్న అరే ధను అన్నా, అరే ఈ ధను అన్న మళ్ళీ నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళట్టుకున్నాడు. ఇది నాకు చాలా కోపం తెప్పించే విషయం. ఒకసారి ఫోన్ చేద్దాం. ధను అన్నా, అరే ఈ ధను అన్న ఫోన్ బిజీ వస్తుంది, అవ్వట్లేదేంటి? అరే ధను అన్న ఫోన్ లిఫ్ట్ చేయి. ఇప్పటికి నేను 10 సార్లు ప్రయత్నించాను కానీ ధను అన్న ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ధను అన్నా, అరే లేపట్లేదేంటి ఫోను? ఏం జరిగింది? అరే నేను టోనీ వాళ్ళకి ఫోన్ చేద్దాం, ఆగండి ఒకసారి. వీళ్ళు కూడా లేపట్లేదు. వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు నాకు తెలిసి. ఈ అవెంజర్స్ అందరితో కలిసి ధను అన్న ఏదో చేయబోతున్నాడు నాకు తెలుసు. ఇప్పుడు మనం తొందరగా అవెంజర్స్ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసామంటే మొత్తం మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సించాన్ గాని మోసం చేసి మరి వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. నాకు ఇదే మాత్రం కూడా నచ్చలేదు. సరే ఇప్పుడు నేను ఎలా అయినా సరే వెళ్ళి తొందరగా వాళ్ళు పట్టేసుకుంటా. వాళ్ళు ఏం చేయబోతున్నారో అదైతే తెలుసుకుందాం. ధను అన్న ఉదయం లేవగానే కనీసం నాకు చెప్పకుండా వెళ్తాడు. అరే చెప్పేసి వెళ్ళొచ్చు కదా పోనీ. చాలాసార్లు నాకు చెప్పకుండానే వెళ్తున్నాడు. అందుకే ఈరోజు మనమైతే ఎలా అయినా పట్టేద్దాం. అరే ఇవి ఒకటి అడ్డంగా వస్తున్నాయి. ఇక లేట్ చేయకుండా మనం ఫుల్ బూస్ట్గా ఫాస్ట్గా తొందరగా అవెంజర్స్ ఇంటికైతే వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఫైనల్లీ అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు ధను అన్నల్ని మనమైతే కనిపెట్టబోతున్నాం. వీళ్ళైతే అందరూ ఏం చేయబోతున్నారు? అవెంజర్స్లో అందరికీ ఫోన్ చేశాను కానీ ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందరూ ఫోన్లు బిజీ వచ్చేలా పెట్టుకున్నారు. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అందుకే డైరెక్ట్గా నేరుగా నేనే వెళ్ళి మొత్తం కనుక్కుందామని ఫిక్స్ అయిపోయాను. మరి మామూలుగా ఉండదన్నమాట.
ఓకే, మనమైతే ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట మన అవెంజర్స్ హౌస్ దగ్గరికి. వీళ్ళందరూ లోపల ఏదో కలిసికట్టుగా ఏదో చేస్తున్నారు, అదైతే మనం కనిపెట్టాలి. ఓకే, హలో గాయ్స్ గాయ్స్, మీ సించాన్ వచ్చాడు. అరే వద్దు, మళ్ళీ వాళ్ళకి మొత్తం మన వాయిస్ వినబడి ఎక్కడికైనా పారిపోతారేమో, అందుకే కొంచెం స్లోగా మాట్లాడతాం. ఇక్కడ లేరు హాల్లోని, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా లేరు వెయిటింగ్ రూమ్లోని, నెక్స్ట్ ఇక్కడ జిమ్ దగ్గర లేరు, స్విమ్మింగ్ పూల్ దగ్గర లేరు. సరే, నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా రూమ్లో అయితే ఉంటారు. ప్రతి ఒక్క రూమ్ వెళ్ళి మనమైతే ఫాస్ట్గా చెక్ చేద్దాం. రూమ్లోనే ఉంటారు 100%. అరే ఇది స్పైడర్ మ్యాన్ రూమ్. అరే స్పైడర్ మ్యాన్ ఏమేడు? స్పైడర్ మ్యాన్ రూమ్లో స్పైడర్ మ్యాన్ లేడు. నెక్స్ట్ ఇది సూపర్ మ్యాన్. అరే సూపర్ మ్యాన్ ఏడి? సూపర్ మ్యాన్ కూడా కనబడట్లేదు ఏంటబ్బా. అరే నెక్స్ట్ వచ్చేసి ఇది ఐరన్ మ్యాన్. అరే ఐరన్ మ్యాన్ లేడు. నెక్స్ట్ హల్క్ మామ, ఫ్లాష్, వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు కదా. వీళ్ళ రూమ్ చూద్దాం ఆగండి. అరే ఇక్కడ లేరేంటి? వీళ్ళందరూ కలిపి ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? నాకు చెప్పకుండా వీళ్ళైతే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్టుగా ఉన్నారు. అరే వీళ్ళెవరు ఇంటికాడా? ఏయ్ మా ఇంటికాడ ఏం చేస్తున్నారు? వెళ్ళండి రా ఇక్కడి నుంచి. ఇది మా ఇల్లు, ఇప్పటి నుంచి మా ఇల్లు. ఆ అవెంజర్స్ గాళ్ళు ఎవ్వడు లేడు, అందరినీ ఆ థానోస్ గడు వచ్చి బ్లాక్ హోల్ లో పంపించేశాడు. ఇప్పుడు ఇల్లు ఎవరికి సొంతం కాదు, అంతా మాకే సొంతం. మా ఇల్లు పట్టుకుని మీకు సొంతం అంటారా? ఎన్ని గుండెలరా గుండోడా నీకు? అయిపోయావు రే. నువ్వు కూడా అర్జెంటుగా మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. నోరు మూసుకొని చెప్పరా రే. ఇప్పుడు నువ్వు కూడా చేతో దెబ్బలు తింటావు. ఏంట్రా అబద్ధాలు ఆడుతున్నావు? థానోస్ వచ్చాడా? థానోస్ గడు ఎప్పుడో అంతమైపోతే నాకు కహానీలు చెప్తున్నావా? అయిపోయావు నువ్వు. ఇక్కడి నుంచి ఎలా వచ్చారో అర్జెంటుగా అలా వెళ్ళిపోండి, ఓకేనా? అంబులెన్స్ కూడా ఫోన్ చేస్తా, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఎందుకంటే సరైన దెబ్బలు నా చేత తినబోతున్నారా? అరే పడవడా, అయిపోయావు నా చేతిలో. నువ్వు ఒక్కడే మిగిలిపోయావు అనుకుంటా, మీ ధను అన్న కూడా లేడు. అతా ఏం మాట్లాడుతున్నావురా? అయిపోయాడు ఫైనల్లీ. మనం తొందరగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓ అమ్మాయిలు మీరు కూడా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అక్కలు తొందరగా వెళ్ళిపోండి. ఓకే, మనమైతే ఫైనల్లీ క్లియర్ చేసాం. వాడంతా కట్టుకథలు చెప్తున్నట్టుగా ఉన్నాడు, కానీ వీళ్ళందరూ సడన్గా కనబడకపోవడానికి. అరే అవును అవును, నాకు ఇప్పుడు మొత్తం రాత్రి జరిగింది గుర్తొస్తుంది, కానీ కరెక్ట్గా గుర్తులేదు. రాత్రి నాకు కరెక్ట్గా నిద్ర లేకపోవడం వల్ల నాకైతే ఏముందో కూడా గుర్తులేదు అబ్బా. నా మైండ్లో ఏమొస్తుందో కూడా అర్థం కావట్లేదు. సరే ఒకసారి మనం లేట్ చేయకుండా తొందరగా ఎవరి దగ్గరికి వెళ్తే మనకు బాగా చెప్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రాత్రి ఏం జరిగిందో బాగా తెలిసేది న్యూస్ మొత్తం మన లెస్టర్ మామ దగ్గరికి. అరే నేనేంట్రా ఇక్కడ ఇరుక్కున్న చెట్టు దగ్గర? అరే కిందకి దింపండి. అరే నాయనా కిందకి దింపండి రా. అరే ఏంటబ్బా దగ్గరలే. అమ్మ దిగింది. అమ్మయ్య ఇది కింద పడింది. ఇక లేట్ చేయకుండా మనం లెస్టర్ మామ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వీళ్ళందరూ ఎక్కడున్నారో వీళ్ళ జాడ మొత్తం తెలుస్తుంది. నాకు తెలియకుండా వీళ్ళందరూ సమ్మర్ క్యాంప్కి వెళ్ళట్టుగా ఉన్నారు. నేనైతే మాత్రం అస్సలు క్షమించిన ఈ విషయాన్ని. తొందరగా వెళ్దాం ఆగండి. తొందరగా మనం లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళామంటే లెస్టర్ మామ ఎక్కడున్నాడో చెప్పేస్తాడు. ఎందుకంటే లెస్టర్ మామ దగ్గర ప్రతి సీసీ క్యామ్ కూడా యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి. ఓకే, అంతలోపు లెస్టర్ మామకి ఫోన్ చేద్దాం. హలో లెస్టర్ మామ, సీసీ క్యామ్స్ రెడీ పెట్టుకో. A few moments later. సించాన్, నేను ఎన్ని సీసీ కెమెరాలు చెక్ చేసినా మనకి ఉపయోగం లేదు, ఎందుకంటే ఆ సమయంలో మన సిటీ మొత్తం కరెంట్ లేదు. అలానే రాత్రి వచ్చేసి ఆ థానోస్ గాడు గట్టిగా నోరు పెట్టుకొని మరి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే ఇక అవెంజర్స్ లేరని. అంటే వాళ్ళతో పాటు మీ ధను అన్న కూడా ఏదో చేసుంటాడు. అయితే ఇందాక నేను అవెంజర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకడు అవెంజర్స్ ఇల్లు కబ్జా చేయడానికి చూశాడు. వాడు చెప్పింది మొత్తం నిజమే అంటావా? సిటీ మొత్తం తెలిసిన విషయం. నేను నీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను, మళ్ళీ నువ్వు డ్రైవింగ్ లో ఉన్నావు, నీకేమైనా అవుద్దేమో అనేసి భయపడతావని ఇంటికి వచ్చినాక నిదానంగా చెప్తున్నాను. సించాన్, ఇప్పుడు మన పోలీసులు అందరూ అదే పనిలో ఉన్నారు. ఆ థానోస్ గాడు నాకు అందిన సమాచారం ప్రకారం ఆ ఎర్రకొండ దగ్గర గాని తను ఉన్న ప్రదేశం దగ్గర గాని ఉంటాడు. అయితే మా ధను అనని వాడే. నేను వాడిని అస్సలు వదిలిపెట్టను. సించాన్, నువ్వెవరొకరు సహాయం చేసుకో, ఒక్కడివి అస్సలు వెళ్ళకు. మరి ఇంకా మన సిటీలో వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరున్నారు? సూపర్ పవర్స్ ఉండే వాళ్ళు ఎవరున్నారు? అరే మనం బాగా ఆలోచించాలి. ఎవరన్నా ఉన్నారా? ఎవరున్నారు? గుర్తొచ్చింది. గోకు, గోహన్, వెజిటా. ఎస్, వీళ్ళందరూ రీసెంట్గానే మన సిటీకి అయితే వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం వీళ్ళ గురించి విన్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళ గురించి చెప్దాం. వాళ్ళకి ఖచ్చితంగా అవెంజర్స్ గురించి తెలిసే ఉంటుంది. మన ధను అన్న గురించి తెలియకపోయినా సరే అవెంజర్స్ గురించి తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఉండే ఏరియా కూడా ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ ఉంది. సరే ఇక లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. ఎలా అయినా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మనమైతే హెల్ప్ తీసుకోవాలి. నేను తొందరగా హెల్ప్ తీసుకుంటాను. సరే వాళ్ళు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా మందికి ఇంతకుముందు హెల్ప్ చేశారని విన్నాను. ఇప్పుడు మనకు కూడా చేస్తారు. ఓకే, మనమైతే వాళ్ళు ఉండే ప్రదేశం దగ్గరలోకి అయితే వచ్చాం. ఇంతకుముందు నేను ఇక్కడే ఉంటారని విన్నాను. వీళ్ళు రీసెంట్గానే మన సిటీకి అయితే వచ్చారు.
నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను వీళ్ళ దగ్గరికి. ఓకే, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని చూడాలి. ఎవరు? అరే ఇదిగోండి ఇక్కడ. ఇతనెవరు? గోహన్. గోహన్, హలో హలో గోహన్. గోహన్, రే ఎవడ్రా నువ్వు ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. అరే నన్నే తోస్తున్నావేంటి? రే నా గురించి నీకు బాగా తెలుసా తెలీదా? తొక్క కిక్కిచ్చాననుకో దెబ్బకి ఎక్కడికో వెళ్ళి పడతావు. ఎవడ్రా ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? చెప్పా. గోహన్ గోహన్, నేను సించానని ఈ సిటీలోనే ఉంటాను. అలానే మీకు అవెంజర్స్ గురించి తెలిసే ఉంటుంది. రాత్రి ఏం జరిగిందంటే ఆ థానోస్ గడు వచ్చి అవెంజర్స్ అందరినీ మాయం చేసి తీసుకెళ్లిపోయాడంట. దాంట్లో మా ధను అన్న కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ మనం కాపాడాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో సిటీని కాపాడుతూ వచ్చారు. వాళ్ళని కాపాడడానికి దయచేసి నువ్వు హెల్ప్ చేయవా? ఏయ్ నా వల్ల అయితే అస్సలు కాదు. ఈ పక్కనే వెజిటా గడు చేపలు పడుతున్నాడు, వాడిని అడుగు. పక్కనే చెరువులో. సరే సరే వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ గోహన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా వెజిటా దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకో కానీ ఇతను ఎందుకు హెల్ప్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. ఊరికినే కోపం అయిపోతున్నాడు. సరే ఇక లేట్ చేయకుండా వెజిటా దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకైతే వెజిటా హెల్ప్ చేస్తాడు. మన ధను అనాలి ఎలా అయినా సరే మనమైతే బ్యాక్కి తీసుకొని రావాల్సిందే. ఎందుకంటే సూపర్ పవర్స్ లేనిదే మనమైతే అస్సలు ఏం చేయలేం. కనీసం వీలైనా ఉన్నట్లయితే వీళ్ళకున్న సూపర్ పవర్స్తో ఆ థానోస్ గానీ ఓడించవచ్చు. ఎందుకంటే వీళ్ళకున్న సూపర్ పవర్స్ లిటరల్లీ చాలా అంటే చాలా పవర్ఫుల్. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పక్కనే ఉన్న చెరువు దగ్గరికి. ఈ చెరువులోనే వెజిటా చేపలు పడుతున్నాడంట. ఒకసారి వెళ్దాం. వీళ్ళందరూ చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కోపం ఎక్కువ. అబ్బా, గోకు ఒక్కడే నార్మల్గా ఉంటాడు. ఈ వెజిటా గోహన్ వచ్చేసి చాలా కోపం అవుతున్నారు. ఇక్కడే ఈ చెరువు దగ్గరే. సరే మనం ఒకసారి కిందకెళ్ళి చూద్దాం చేపలు పడుతున్నాడా లేదా అనేది. ఇక్కడ ఉన్నాడంటారా? నాకైతే ఇక్కడ ఎవ్వరు కూడా కనబడట్లేదు. ఎక్కడా? అరే అదిగోండి అదిగోండి అదిగోండి, కొబ్బరి పీచి జుట్టు వేసుకొని అక్కడే ఉన్నాడు. సరే మనమైతే తొందరగా వెళ్ళడుదాం. హలో కొబ్బరి పీచి జుట్టా? ఓ నాయన అలా వద్దు, అలా అంటే మళ్ళీ ఫీల్ అవుతాడు. హలో వెజిటా, వెజిటా నేను నీకు పెద్ద ఫ్యాన్ని. నువ్వు చాలా పవర్ఫుల్ అని నేను విన్నాను. వెజిటా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, నేను ఈ సిటీలోనే ఉంటాను. మా ధను అన్నల్ని ఇంకా అవెంజర్స్ని ఆ థానోస్ గడు వచ్చి ఎత్తుకుపోయాడు. వాళ్ళని ఎలా అయినా సరే బ్యాక్ తీసుకొని రావాలి. ప్లీజ్ దానికి నువ్వు హెల్ప్ చేయవా? ఎందుకంటే నాలో శక్తులు లేవు, నాతో మాటలు మాత్రం వచ్చు, శక్తులు మాత్రం లేవు నాకు. నీకు కనుక శక్తి ఉన్నట్లయితే దమ్ముంటే మా వాళ్ళని కాపాడు. ఏయ్ దమ్ము గిమ్ము అనకు, నేను చాలా పవర్ఫుల్. రేయ్ నన్ను అడుగుతున్నావేంట్రా నువ్వు? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, అర్థమవుతుందా? ఎందుకంటే నేను చేపలు పట్టడంలో బిజీగా ఉన్నాను. అయ్యో నీకు ఒక్క చేప కూడా పడలేదు, నేను పడతాగు. ఖచ్చితంగా నేను నీకు చేపలు పట్టడంలో హెల్ప్ చేసి పూర్తిగా చేపలు పడతాను. అప్పుడు నువ్వు నాకు దయచేసి హెల్ప్ చేయు, సరేనా? నేను చూసుకుంటా. నాకైతే పడుతున్నాయి. వెజిటా నీకు ఒక్క చేప అయినా పడిందా? నాకేం పడలేదు. నీకేమైనా పడిందంటే చూసుకో. నాకు చేపలు కావాలి. నువ్వు నాకు చేపలు ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. ఒక్క చేప పడిందా నీకు? ఒరే నాకు ఒక్క చేప కూడా పడలేదురా. ఎలా పడుతున్నావు ఇక్కడ? అరే అప్పుడే అన్ని చేపలు పట్టి, అరే నువ్వు చేపలు పట్టేస్తున్నావు. ఎలా పడుతున్నాయిరా నీకు? నాకు పట్టట్లేదు. నాకు కోపం వస్తుంది. నీకు పడ్డం ఏంటి, నాకు పడకపోవడం ఏంటి? నాకు కోపం వస్తుందిరా. అరే వెజిటా నేనేం చేశాను? నేను నీకోసమే కదా చేపలు పడుతున్నాను. అయ్యో సారీ, నన్నేమనుకోకు. అదిగో అక్కడున్న చేపలన్నీ నీకే. నీకు పడట్లేదంటే నీకు అలవాట్లేదు అనుకుంటా చేపలు పట్టడం. నాకు అలవాటే, నాకు అన్నీ అలవాటే. మా ధను అన్నతో చాలా నేర్చుకున్నాను. ధను అన్న లేకపోతే నాకు చాలా బాధ అవుతుంది. ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. వెజిటా ప్లీజ్ హెల్ప్ చేయమా నాకు. ఇప్పుడు నా శక్తులన్నీ యాక్టివ్లో లేవురా. నా శక్తులు యాక్టివ్లో రావడానికి సమయం పడుతుంది. నువ్వు గోకుని వెళ్ళి అడుగు, సరేనా? నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి గోకుకి నేను చెప్తాను నీకు హెల్ప్ చేయమని, సరేనా? గోకు వాళ్ళ ఇంటి అడ్రస్ నీకు పంపించా చూడు. ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళి జాగ్రత్తగా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే నేను కూడా పడ్డం నేర్చుకుంటా చేపలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గోకు. నాకు ఈ ఒక్క హెల్ప్ చాలు, నేను తొందరగా వెళ్తాను. అరే ఫైనల్లీ మనకైతే గోకు ఎక్కడుంటాడో గోకు యొక్క అడ్రస్ అయితే తెలిసింది. గోకు యొక్క ఇల్లు వచ్చేసి మన మైకిల్ మామ ఇంటి దగ్గర అయితే ఉంటుంది. ఎక్కడంటే అరే అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నానబ్బా నేను. సరే ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా నేరుగా వెళ్ళాలి. ఫస్ట్ టైం నేనైతే గోకుని కలుస్తున్నాను. అరే యార్ గోకు దగ్గర ఉన్న పవర్స్ అయితే మాత్రం లిటరల్లీ చాలా ఆసమ్ ఉంటాయన్నమాట. సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంచెం స్ట్రైట్గా వెళ్తే వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఖచ్చితంగా మనకైతే గోకు హెల్ప్ చేస్తాడు. గోకు దగ్గర ఉన్న పవర్స్ చాలు ఆ థానోస్ గాని అంతం చేయడానికి. ఎందుకంటే గోకు దగ్గర చాలా అంటే చాలా పవర్స్ ఉంటాయి.
వీళ్ళు ఇంకా చిన్నోళ్ళనే ఉన్నారు, పెద్దోళ్ళు ఇంకా అవ్వలేదు, కానీ పవర్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటాయి. ఓకే అదిగోండి పైన ఎదురుగా కనబడుతుంది కదా ఇల్లు, ఆ పెద్ద టవర్ లోపలనే ఒక అపార్ట్మెంట్లో అయితే ఉంటున్నాడు అనమాట. వీళ్ళందరినీ అయితే నేనైతే మొట్టమొదటిసారి కలవడం. సరే ఇప్పుడు మనం గోకుని కూడా కలిసేసి మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్పాలి. ఆల్రెడీ వెజిటా వచ్చేసి గోకుకి చెప్తా అన్నాడు మనకి హెల్ప్ చేయమని. సరే ఒకసారి మనం చూద్దాం. వెజిటా హెల్ప్ చేసేవాడు, కానీ వెజిటా దగ్గర శక్తులు వచ్చేసి అప్పుడే యాక్టివేషన్లోకి రాలేదంట. ఒకసారి యాక్టివేషన్లోకి వచ్చి అంటే ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడు. సరే ఫైనల్లీ మనమైతే ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఈ బిల్డింగ్లోని ఎన్నో ఫ్లోర్లో ఉంటున్నాడో మనకైతే తెలియదు. చెప్పాడు కదా వెజిటా మనకి. ఈ అడ్రస్లోనే ఉంది మొత్తం. సరే మనమైతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోదాం, నేరుగా లేట్ చేయకుండా తొందరగా. అరే ఏంటిది డోర్ కాదా ఇక్కడ డోర్లు ఎక్కడ పెడతారా వీళ్ళు? సరే డోర్ దొరికేసింది మనకి, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. అరే ఎక్కడికి వచ్చా నేను? అరే ఇదే అనుకుంటా. ఈ డోర్ కాదు, ఈ డోర్ లాక్ వేసింది, ఇది అనుకుంటా. ఎస్ ఇదే ఆ డోర్. ఓకే ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఓరి నాయనా ఇంత బాగుందేంట్రా బాబు వీళ్ళ ఇల్లు. అరే 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 గేమింగ్ రూము. ఊరి బాబోయ్ నాకు కూడా గేమింగ్ రూమ్ కావాలి. సరే మన ధను అని నేను తీసుకొస్తా కదా, తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అడుగుదాం గేమింగ్ రూమ్ను. అరే యార్ మంచిగా ఉంది హాలు, ఇంత మంచి ఇల్లు నేను ఎప్పుడు కూడా చూడలేదే. అరే యార్ పైన ఎక్కడున్నాడు ఇంతకీ గోకు? అర్రే వార్డ్రాబ్ ఎంత బాగుందో చూడండి, బట్టలు పెట్టుకునేది సూపర్ ఉంది అసలు. అమ్మా సూపర్ ఉంది కదా. సరే ఈ గోకు గోకు ఎక్కడున్నావు గోకు? అరే ఇక్కడే ఉన్నాడు గోకు. గోకు అరే యార్ ఈ గోకు గాని గోకుతే గాని లేచేలా లేడు. గోకు పడుకున్నావా గోకు? ఒకసారి లే. అరే యార్ లే. సారీ గోకు, నీ స్లీప్ చేశాను. రే నా ని స్లీప్ చేయడం కాదురా, నా స్లీప్ని డిస్టర్బ్ చేసావు. ఎవడరా నువ్వు? ఏంటి చెప్పు, ఏం కావాలి? మా ఇంట్లోకి ఎలా వచ్చావు? గోకు అది మీ ఇంటి కీస్ నాకు వెజిటానే ఇచ్చాడు. వెజిటా నన్ను పంపించాడు. వెజిటాకి నేను ఒక సహాయం చేశాను. నాకు ఒక ఇంపార్టెంట్ అయిన సహాయం చేయాలి. మా అవెంజర్స్ ఉన్నారు కదా, అవెంజర్స్ని ఇంకా మా ధను అన్నని ఆ థానోస్ గడు వచ్చేసి ఎక్కడికో మాయం చేసి తీసుకెళ్ళిపోయాడు. వాడిని అంతం చేస్తే గానీ నేనైతే మళ్ళీ వాళ్ళని బ్యాక్ తీసుకుని రాలేను. దయచేసి నువ్వు దీనికి నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. అవును ఆ వెజిటా గడు నాకు చెప్పాడు ఒక విషయం. అది నువ్వేనా? సరే నేను హెల్ప్ చేస్తాను, కానీ ఇప్పుడు నేను నీతో రాలేను. నీతో రాకుండా హెల్ప్ చేస్తాను అంతే. గోకు అది కాదు, నాతో రాకుండా నువ్వు నన్ను ఎలా హెల్ప్ చేస్తావు? నువ్వు నాతో రావాలి కదా, వాడిని అంతం చేయాలి కదా. ప్లీజ్ దయచేసి నాతో రా గోకు. రే నీకు సహాయం కావాలి కదా, నేను సహాయం చేస్తాను ఓకేనా? ఇప్పుడు నువ్వు అది చేయాలా ఇది చేయాలా, అలా చేస్తావా ఇలా చేస్తావా అనుకో. ఇప్పుడు చూడు నా శక్తి చూపించి నిన్ను నాలా మార్చి నా శక్తులు వచ్చేలా చేస్తాను. ఇదిగో అవ్వలేదా? ఇప్పుడు చూపిస్తా ఆగ్రా. ఇప్పుడు అసలైన శక్తి చూస్తావు ఈ గోకుది. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు నాలా మారిపోతావు. నా దగ్గర ఉన్న శక్తులన్నీ వస్తాయి. నీ కార్యం కంప్లీట్ అయినంత వరకు నా శక్తులు నీతోనే ఉంటాయి. ఒక్కసారి కంప్లీట్ అయిపోతే అప్పుడు శక్తులన్నీ పోతాయి. కంప్లీట్ చేసుకోరా మిత్రమా. ఇదిగో అరే యార్ ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఇదిగో గోకు అల్టిమేట్ పవర్. ఎస్ చూసావా, ఇప్పుడు నువ్వు నాలాగైపోయావు. రే ఇప్పుడు నా శక్తులన్నీ నీకు వచ్చాయరా. ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళి ఈ శక్తులన్నీ వినియోగించుకో. నువ్వు వాడిని అంతం చేసేంత వరకు ఈ శక్తులు నీతోనే ఉంటాయి. ఒక్కసారి నువ్వు వాడిని అంతం చేసేసరికి మళ్ళీ నువ్వు నీ రూపంలోకి వచ్చేస్తావు. నీ శక్తులన్నీ పోతాయి. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. వెళ్ళరా బాబు తలనొప్పి. వామ్మో ధన్యవాదాలు గోకు, నేను నమ్మలేకపోతున్నాను. నేను నీలా మారిపోయారా. థ్యాంక్ యూ సో మచ్ గోకు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సూపర్ రా బిట్టు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. అరే ఇలా వెళ్దామా? రే అక్కడి నుంచి వెళ్ళలేవు కానీ నువ్వు ఎలా వచ్చావు అలాగెళ్ళు. గొడవ చేయకు ఇక్కడ, నాకు మంచిగా నిద్ర వస్తుంది పోరా. సారీ గోకు. ఓకే మనమైతే ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఇది మొత్తం గ్లాస్ ఉంది. అరే ఈ గ్లాస్ నుంచి మనం వెళ్ళామనుకుంటా. ఎలా మెయిన్ డోర్ నుంచి వచ్చామో అలానే వెళ్ళిపోయి అప్పుడు గోకు యొక్క పవర్స్ అన్ని యాక్టివ్ చేసుకుని మనం లేట్ చేయకుండా తొందరగా మన దాని వల్ల అయితే కాపాడేయాలి. ఎక్కడున్నాడో ముందుగా మనమైతే తెలుసుకోవాలి. థానోస్ వచ్చేసి రెండు ప్రదేశాల్లో ఉంటాడని మనకు తెలిసింది. ఆ 2 ప్రదేశాల్లోని ఆ థానోస్ ఎప్పుడు ఉండి ఆ పాత పడిపోయిన ఇల్లు అక్కడ ఇప్పుడు ఉంటున్నాడులే తెలియదు. అక్కడ కాకపోతే మన ఎర్రకొండ, ఆ ఎర్రకొండలోనైనా ఉంటాడు. సరే మనం తొందరగా వెళ్దాం, గోకి యొక్క అల్టిమేట్ పవర్స్ అన్ని చూపిద్దాం. అయ్యో సారీ అక్క, సారీ మళ్ళీ లే. అరే యార్ అనవసరంగా నేను పవర్స్ యూజ్ చేస్తాను. ఈ పవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ ఉన్నాయి. అరే యార్ ఈ డ్రాగన్ బాల్ లిటరల్లీ చాలా పవర్ఫుల్ ఉంటుందేమో. ఓకే లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్ళాలి.
ఆ ఎర్రకొండ దగ్గరికి కాదు, ముందుగా వచ్చేసి మనమైతే ఆ థానోస్ గాడు ఎప్పుడు ఉండే ప్రదేశం దగ్గరికి వెళ్ళాలి. ఆ థానోస్ గాడికి ఎందుకు వీళ్ళందరినీ ఇలా చేశాడో తెలుసా? ఇంతకు ముందు థానోస్ని అంతం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. హల్క్ మామ చివరికి వాడిని అంతం చేశాడు, కానీ వాడు మళ్ళీ పుట్టుకొని వచ్చాడు. అరే యార్, ఇప్పుడు నేను వస్తున్నా కదా, నా సూపర్ స్పీడ్ వేసుకొని ఎవరిని వదిలిపెట్టరావు. రే థానోస్ గా, నీకు చుక్కలు చూపిస్తా, మా ధనువనల్ని వెనక్కి తీసుకొస్తా. ఓకే, మనమైతే వచ్చేస్తున్నాం అనమాట ఈ థానోస్ గడు ఉన్న ప్రదేశం దగ్గరికి. వామ్మో, ఇది ఇంత స్పీడ్గా ఎగురుతున్నాడేంట్రా బాబు, ఐరన్ మ్యాన్ కూడా ఇలా ఎగరలేడేమో. ఎవ్వరు అవెంజర్స్లో ఎవ్వరు కూడా ఇంత స్పీడ్గా ఎగరలేరు, కానీ వీడు ఇంత స్పీడ్ ఉన్నాడంటే ఓరి నాయన, గోకు అంటే గోకుయే. నిజంగా ఎవరిని గోకితే కానీ ఇంత గొప్పవాడు అయ్యాడో నాకు తెలీదు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాంరా. రే థానోస్, బయటికి రారా, బయటికి రారా దత్తమ్మ, రారా నువ్వు నేను తెచ్చుకుందాం. కమాన్ సించన్ డబ్బా. అరే ఏంటిది, ఎవరు లేరేంటి? ఏయ్, ఈ థానోస్ గడు లేడా? రే థానోస్, ఇదిగో ఇప్పుడు తీసుకో, ఇది ఈ డబ్బా నీకోసమే తీసుకో. అరే అందరూ కనిపెట్టేస్తున్నారని వాడైతే ఇక్కడ లేనట్టుగా ఉన్నాడు. ఎక్కడ దాగున్నారా నువ్వు? రారా థానోస్, రే రా. అరే దీనికి ఇంత పవర్ ఉందేంట్రా నాయన, మొత్తం చీల్చుకుంటూ వెళ్ళిపోయింది ఆ థానోస్ గడు మన ముందు. అరే ఇక్కడ పాపం ఆవులు ఉన్నాయి అబ్బా, వీటిని డిస్టర్బ్ చేయకూడదు. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎర్రకొండ దగ్గరికి వెళ్దాం. ఆ ఎర్రకొండ దగ్గర ఖచ్చితంగా థానోస్ గడు అయితే తాగుని ఉంటాడు. వాడికి ఎలా అయినా సరే మనమైతే అంతం చేయాలి. ఎస్, మనమైతే ఫైనల్లీ గోకు యొక్క సూపర్ పవర్స్ అన్ని పొందాం. ఫస్ట్ టైం నేనైతే ఉపయోగిస్తున్నాను. వెళ్దామా లేట్ చేయకుండా? ఓకే, మనమైతే ఈ ఎర్రకొండ సమీపంలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు వీడికైతే చుక్కలు చూపిస్తారే. థానోస్ గా వచ్చేసాడ్రా నీకు మొగుడు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు మరి కొద్దిసేపట్లో థానోస్ వర్సెస్ ద గోకు సించాన్. ఎస్, ఇప్పుడు పవర్ఫుల్ అయిన దెబ్బలు తినబోతున్నాడు. వీడు ఎక్కడున్నాడు? ఈ కొండలో ఒక రహదారిలా ఉంటుంది, నాకు తెలిసి వీడు అక్కడే తలదాచుకున్నట్టుగా ఉన్నాడు. రే ఇప్పుడు నీకు ఉంటుందిరా, థానోస్ గా వచ్చేసాన్రా నేను. రే థానోస్, కమాన్, నువ్వా నేనా తేలిపోవలసిందే. ఈ రోజు నీకైతే అంతం నా చేతిలోనే. రే కమాన్, రే కమాన్, ఎక్కడున్నావు దున్నపోతా? రారా, నీ ఎముకలు విరిచేస్తా. ఏరా భయపడ్డావా? కమాన్. అప్పుడే భయపడినట్టుగా ఉన్నాడు. కమాన్ రే థానోస్ గా, వస్తావా లేదా? అరే ఎప్పుడురా సడన్ గా వచ్చావు? సడన్ గా వస్తే ఎలా? ఇప్పుడు నీకు చూపిస్తా కదా నా దెబ్బ. రే నా దెబ్బలు చూసావు అనుకో అసలు బాగోదు. మా వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు వెనక్కి ఇచ్చే. నిన్నేమన్నావు? నా వాళ్ళని, అరే నా వాళ్ళని వెనక్కి ఇచ్చేరా. నిన్నేమన్నావు? నేను చెప్తున్నా, మా వాళ్ళని మళ్ళీ బ్యాక్ కి తీసుకొచ్చి ఇచ్చేయి, లేకపోతే అరే మాట్లాడుతున్నా కదరా, మాట్లాడుతుంటే కొడుతున్నావు ఎందుకురా? మాట్లాడుతుంటే అరే మాట్లాడుతుంటే కొట్టడానికి చూస్తున్నావేంట్రా నువ్వు? నేను కూడా కొడితే మామూలుగా ఉండదు. నువ్వు ఎంతైనా కొట్టుకుంటున్నావు కొట్టుకో, నేను ఒకసారి మొదలు పెట్టాను అనుకో, తర్వాత నా వాడు ఆపలేటరా థానోస్. రే దున్నపోతా, ఎక్కడున్నావు? రే ఇక్కడున్నావా? ఇదిగో తీసుకో. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఈ శక్తులన్నీ ఎక్కడవి? రే నీ మొహం ఎప్పుడు చూడలేదు. వదిలిపెట్టావు. రేయ్ నిన్ను వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. నా చేతిలో ఇప్పుడు నువ్వు చావబోతున్నారు. రే పొట్టి పొడంకాయ్, ఇప్పుడు అయిపోయావు. ఎలా ఉంది దెబ్బ? ఇలాంటి దెబ్బలు నీకు ఎన్నో చూపిస్తా. ఎవరినో తెలుసా? నీకు మొగుండే. ఇదిగో తీసుకోరా దెబ్బ. గోకు అల్టిమేట్ రా. ఏంట్రా అలా కొడుతున్నావు? నేను కొట్టడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. అరే మొత్తం ఇక్కడ సందులు గొంతుల్లా ఉన్నాయి, ఇక్కడ కొట్టడం కష్టం అవుతుంది. రే అరే మొత్తం నువ్వే కొడతావా? నాకు కొట్టడానికి ఛాన్స్ ఇవ్వా, నేను కూడా కొడతా. అరే ఎక్కడికి వెళ్ళిపోయా నేను? అరే అండర్ గ్రౌండ్ నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చేసినట్టుగా ఉన్నాను. రే ఇక్కడ కాదురా, సందులు గొంతుల్లో కొట్టి నేనైతే అలసిపోయాను. ఓపెన్ ఏరియాలోకి వచ్చేద్దాం, నువ్వా నేనా తేల్చేసుకుందాం. ఓకేనా? మంచిగా ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వచ్చి. అరే అయిపోయావురా నువ్వు. రే థానోస్ తీసుకో, నిన్ను అస్సలు వదిలిపెట్టను. నా దగ్గర ఉన్న శక్తులు మొత్తం ఉపయోగించి నిన్ను ఎగరేసి మరి కొడతాను రా. అయిపోయావురా నువ్వు. 1 ఇంకా స్టార్టింగ్ మాత్రమే. 2 ఇంకా ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇగో 3. అరే అరే మిస్ అయిందండి ఈసారి, అసలు మిస్. అరే అబ్బా గట్టిగా కొడుతున్నాడు. ఇదిగో తీసుకో థానోస్. చూసావా ఎలా ఉందో? నీ మైండ్ పోతుందా? ఇప్పుడు చూడు, నీ మైండ్ అసలైన పోయినట్టు చేస్తాను. ఇప్పుడు చూడరా థానోస్ గా, తీసుకోరా. గుద్దితే మళ్ళీ అక్కడికి వెళ్ళి పడతావు, అర్థమవుతుందా? అది లెక్క. రే దున్నపోతా, ఇదిగో. ఏంట్రా నన్నే కొట్టడానికి చూస్తున్నావా? నిన్ను వదిలిపెట్టను రా. నీకు ఈ శక్తులని ఎలా వచ్చాయి? నిన్ను కూడా రాత్రి అవగానే కరెంట్ ఆపి నిన్ను నా బ్లాక్ హోల్ లోకి పంపించేస్తా. నిన్ను ఇప్పుడే నా ఆధీనంలో తెచ్చుకొని రాత్రి బ్లాక్ హోల్ లోకి పంపించేస్తా. అయిపోయి
అయిపోయావు. మరి నేను నీ ఆధీనంలోకి వచ్చేస్తున్నా మరి అంత సింపుల్ గా. రారా తేల్చుకుందాం. నేను నీ ఆధీనంలోకి వస్తాను అనుకున్నావా థానోస్? అస్సలు ఛాన్స్ కాదు. రాత్ర ఈ కరెంట్ పోయినంత వరకు అయితే నిన్ను అసలు వదులుతా అనుకున్నావా? నేను ఇప్పుడే భూపాతలలోకి తొక్కేస్తా, మా వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తా. రే నువ్వు ఎక్కడున్నా సరే వదిలిపెట్టను. ఏరా దాగున్నావా? భయపడ్డావా? ఎక్కడికి వెళ్ళావరా రే థానోస్? వీడు బయటికి పారిపోయినట్టుగా ఉన్నాడు. రే థానోస్ వీడు మరీ తప్పించుకోవద్దు, అస్సలు తప్పించుకోవద్దు. వీడు రాత్రి వచ్చి నన్ను అంతం చేస్తా అన్నాడు. బ్లాక్ హోల్ లోకి పంపించేశాడు ధను అనాల్ని. అమ్మో అందుకే అనుకుంటా వీడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. రాత్రి అవగానే విద్యుత్ మొత్తం ఆపేసి అప్పుడు బ్లాక్ హోల్లోకి పంపించేస్తున్నాడు. అమ్మో నన్ను కనుక పంపించాడు అనుకుని నేను అయిపోయినట్టే. తొందరగా వెళ్ళాలి. వీడు ఎక్కడున్నాడు? అరే ఇదిగోండి ఇటు సైడ్ ఏదో ఎగిరినట్టు కనబడింది. మనిషి ఎవరు కనబడట్లేదు కానీ ఇక్కడ ఎవరో ఎగిరినట్టుగా అనిపించింది నాకు. అరే యార్ ఎంత భ్రమ అంటారా ఏంటో. సరే అరే ఇక్కడే ఉన్నావా? రే థానోస్ గా నిన్ను వదిలిపెట్టను రా. ఎవరనుకుంటున్నావు ఇక్కడ? సించాన్ గాడి యొక్క పవర్స్ ఇవి మొత్తం. నువ్వేనాది? నిన్ను ఆ రోజు నా బ్లాక్ హోల్ లోకి పంపించకుండా చాలా తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నువ్వు నా చేతిలో అయిపోతావురా. నిన్ను నా ఆధీనంలోకి తెచ్చుకొని రాత్రి అవగానే నిన్ను బ్లాక్ హోల్ లోకి పంపించేస్తా. ఎక్కడికి తప్పించుకుంటావు? ఇందాక మొత్తం తప్పించుకున్నావు కదా, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావురా? రే నన్నే పొట్టుబుడంకాయ అంటావా? నేను పొట్టిగా ఉన్నా కూడా గట్టివాడినిరా. అత్తా అబ్బా రే గట్టిగా కొడుతున్నావేంట్రా? నేను కూడా గట్టిగా కొట్టాలి నిన్ను. అబ్బా వీడు మొత్తం మంట మంట మంట. అరే మంట వదులుతున్నాడు. రే థానోస్ ఇక నీ పని సమాప్తం అవబోతుంది. తీసుకోరా. ఇప్పుడు నా అల్టిమేట్ డ్రాగన్ బాల్ ఒక్కసారి నీ పైన నేను ప్రయోగించాను అనుకో, తరువాత నీ చావే అయిపోతారా నువ్వు ఎంత ట్రై చేసినా. రాయ్ నిన్ను వదిలిపెట్టను. రాయ్ ఈ శక్తులు మొత్తం ఎక్కడిరా నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు. వస్తున్నా, నీ మీదకి వస్తున్నా. నువ్వు నా చేతిలో అయిపోయావురా. రాయ్ సించాన్. రాయ్ ఇదంతా ఏంటి? ఈ డ్రాగన్ బాల్ ఇదంతా ఏంటి? నీకు శక్తులు ఎలా వచ్చాయి? నిన్ను నా ఆధీనంలోకి తెచ్చేసుకుంటా. అయిపోయావురా నా చేతిలో. పొట్టి బుడంకాయ నిన్ను పొయ్యిలో వంకాయ చేసుకుని నములుకొని తినేస్తా. రే నన్నే పొట్టి బుడంకాయ అంటావా? నిన్ను భూతం బాబాయ్ అంటాను రా. రే భూతం బాబాయ్ రారా, నువ్వు నేను తేల్చుకుందాం. నువ్వు నా చేతిలో అయిపోయావు. ఇప్పుడు ఒక్క దెబ్బ నీకు ఇస్తాను. ఆ దెబ్బతో మా ధను అని అందరూ వెనక్కి వస్తారు. నువ్వు నీ బ్లాక్ హోల్ నుంచి ఎన్ని కార్లు పంపించినా కూడా నాకు ఒక్కటి కూడా తగలదురా. వీడందరూ చూడండి కార్లు పంపిస్తున్నాడు బ్లాక్ హోల్ నుంచి. వీడు చాలా చాలా తెలివైన వాడు. వీడు పట్టుకున్నవన్నీ ఇప్పుడు పంపిస్తున్నాడు. రే నువ్వు ఎన్ని పంపించినా కూడా నాకేం కాదు, ఉపయోగం లేదు. ఎందుకంటే అబ్బా రే నీకు నా లాస్ట్ దెబ్బిస్తా. అబ్బా వీడు చాలా పవర్ ఉపయోగిస్తున్నాడు. రే నా అసలైన పవర్ ఉపయోగిస్తే మాత్రం అసలు నువ్వు ఎక్కడికి పోతావో తెలియదు. చూసావా దెబ్బ ఎలా ఉంది? మామూలుగా లేదు కదా. దెబ్బ రుచి మరి చూస్తున్నావు కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా నా పవర్ ఏంటో. వీడికి ఇంకా ఒకే ఒక దెబ్బ ఇవ్వాలి. ఇప్పటికే చాలా సమయం అవుతుంది. ఒకవేళ మళ్ళీ మనం గోకు పవర్స్ కోల్పోతే మళ్ళీ కష్టం అవుతుంది. సరే మనం తొందరగా ఇవ్వాలి. అరే యార్ వీడైతే చాలా గట్టిగా కొడుతున్నాడు. ఇప్పుడు వీడికి మామూలుగా ఉండదు. మనం ఇచ్చే ప్రతి షాక్కి వీడు ఖచ్చితంగా షాక్ అవుతాడు. ఒకే ఒక్క దెబ్బ. ఆ దెబ్బ కూడా మనం మన డ్రాగన్ బాల్తో ఇస్తే సెట్ అయిపోతుంది. ఇదిగో ఇది సరిపోదు, ఇంకా వీడికి సరిపోదు. ఒక పూర్తిగా మనం అయితే దెబ్బ ఇవ్వాల్సిందే. నో రే ఇక నీ కథ సమాప్తం. 3, 2, 1 గోకు అల్టిమేట్ పవర్. అరే ఏమయ్యాడు వాడు అంతమైపోయినట్టుగా ఉన్నాడు. ధను అన్న వచ్చేసారా మీరు? అరే అవెంజర్ ధను అన్న ఏంటబ్బా మీరు? ఎక్కడున్నావు? ఎవరు నువ్వు ఇంతకీ? రే ఎవర్రా నువ్వు? మమ్మల్ని ఏం చేయబోతున్నావు? ఇంతకీ ఏమైంది మాకు? ఇక్కడికి ఎలా వచ్చాం? పడుకున్నాం కదా. పడుకుంటే లేవయ్యా. ఏం జరిగిందో తెలీదా నీకు? ఆ థానోస్ గాడు వచ్చేసి మిమ్మల్ని అందరినీ బ్లాక్ హోల్ లోకి తీసుకెళ్లిపోయాడు. నేను ఒక్కనే మిగిలాను. చివరికి నేను ఒక్కనే మీ అందరినీ కాపాడాను. ఈ విషయం మీరు తెలుసుకోండి. పడుకొని లేచారు ఎంత కష్టపడి కాపాడితే. అవునా? ఇంత జరిగిందా? ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరు? అరే అరే సించాన్ నువ్వా? నువ్వు ఎలా కాపాడా మమ్మల్ని? ఇంతకీ ఏం జరిగింది? అదంతా పెద్ద విషయం చెప్తాను చూడండి. ఆ థానోస్ గారు రాత్రి మొత్తం అందరికి కరెంట్ పోయేలా చేశాడు. కరెంట్ పోయిన సమయంలో బ్లాక్ హోల్ ఉపయోగించి మిమ్మల్ని అందరినీ బ్లాక్ హోల్ లోకి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఒక్కనే తప్పించుకున్నా. ధనువన్న నేను పడుకునేటప్పుడు రాత్రి ఆ మేడపైకి వెళ్ళి పడుకున్నా కదా, అందుకే నేను తప్పించుకున్నా. వాడు నన్ను చూడలేదు. ఫైనల్లీ మిమ్మల్ని అందరినీ వచ్చేలా కాపాడాను. నాకు దీనికి గోకు, వెజిటా, ఇంకా అలానే గోహన్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వాళ్ళ వల్ల నేను అలా మారి ఆ థానోస్ గారిని అంతం చేసి మిమ్మల్ని అందరినీ వెనక్కి తీసుకొచ్చాను. అవునా?
అరే సించాన్, నువ్వు చాలా చాలా గ్రేట్ రా, చాలా గ్రేట్.